గల్లంతైన 8 మంది కోసం 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. రేయింబగళ్లు కష్టపడుతూనే ఉన్నారు. ప్రతిరోజు వివిధ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. దీంతో ఈ రోజు రెస్క్యూ బృందాలు ఆపరేషన్ డీని కూడా అమలు చేస్తున్నాయి. కేరళకు చెందిన 2 డాగ్ స్క్వాడ్స్ బృందాలు గురువారం నుంచి సర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. దీనికి తోడు మొన్నటి నుంచి కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించడంతో మరింత వేగవంతమైన తవ్వకాలకు దోహదం చేస్తున్నట్లయింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 14వ రోజు సహాయక చర్యల్లో భాగంగా రెస్క్యూ బృందాలు ఆపరేషన్ డి అమలు చేస్తున్నాయి. గల్లంతైన 8 మంది ఆచూకీ కోసం టన్నెల్ లోపల కేరళకు చెందిన 2 డాగ్ స్క్వాడ్స్ బృందాలు ఈ రోజు నుంచి సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. మట్టిలో చిక్కుకున్న వారిని, బురదలో కూరుకుపోయిన మృతదేహాల వాసన పసిగట్టి వారిని గుర్తుపట్టడంతో ఈ జాగిలాలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాయి. ఆ మధ్య కేరళ, వాయనాడు వరదల సమయంలో కూడా చిక్కుకున్న వారితో పాటు బురదలో కూరుకుపోయిన మృతదేహాలను పసిగట్టడంలో ఈ జాగిలాలు కీలక పాత్ర పోషించాయి. ఈ క్యాడవర్ జాగిలాలకు 20 అడుగుల లోపల ఉన్న వ్యక్తులను, మృతదేహాలను కూడా గుర్తించడంలో ది బెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి. కన్వేయర్ బెల్ట్ మిషన్ కూడా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుండడంతో ఈ రోజు వారి ఆచూకీ తప్పకుండా తెలుస్తుందన్న నమ్మకంతో అధికారులు ఉన్నారు. ఈ ప్రమాదం ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోగా 13.5 కిలోమీటర్ల వరకు కన్వేయర్ బెల్ట్ సింగరేణి, జేపీ కంపెనీ ఇంజనీర్లు రీస్టార్ట్ చేశారు. కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో పనిచేయడంతో నేటి నుంచి మినీ ప్రొక్లైనర్తో మట్టి తవ్వకాలను జరపడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 13 రోజులుగా మాన్యువల్ గానే ఈ తవ్వకాలు చేపడుతున్నారు. జీపీఆర్ మిషన్ ఇచ్చిన డేటా ఆధారంగానే ఈ తవ్వకాలను కొనసాగిస్తున్నారు.